నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సునీత కుక్ బుక్. నేను మీ సునీత. మరి ఈరోజు నేను చూపించే రెసిపీ క్రిస్టమస్ స్పెషల్ బనానా బిస్కెట్స్. క్రిస్టమస్కి చాలా రకాల పిండి వంటలు చేస్తారు కదా, అందులో బిస్కెట్స్ కూడా కంపల్సరీగా ప్రిపేర్ చేస్తారు. ఒక్కసారి నేను చూపించిన ఈ బనానా బిస్కెట్స్ని కూడా ప్రిపేర్ చేయండి. టేస్ట్ పరంగా చాలా బాగుంటాయి, చాలా తక్కువ టైంలో అయిపోతాయండి, సింపుల్గా చేయొచ్చు. మరి అందుకోసం మనకు కావాల్సింది గోధుమ పిండి, షుగర్, బనానా ఉంటే చాలు ఈ బిస్కెట్స్ సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు షుగర్ తీసుకుందాం. ఆ 1/2 కప్పు షుగర్ని మిక్సీ జార్లో వేసుకుందాం. దాంట్లో 3 ఇలాచీలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి షుగర్ని. ఇది కంపల్సరీ. ఇదే పౌడర్లో 1 బనానా కంప్లీట్గా ఫుల్గా వేసేయండి. మళ్ళీ దీనంతటిని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఒక జ్యూస్ రెడీ అయిపోయింది, బనానా జ్యూసు. ఇందులో వేడి చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ లేదా 1 టేబుల్ స్పూన్ ఘీ కానీ ఆయిల్ కానీ మీ కంఫర్ట్ని బట్టి ఏదైనా వేసుకోవచ్చు, కానీ వేడి చేసి పెట్టి వేసుకోవాలి. ఈ 1 కప్పు గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ నేను బటర్ వేసుకున్నాను. ఒకసారి రఫ్గా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బనానా జ్యూస్ ఉంది కదా, దాన్ని కొద్దిగా వేస్తూ ఫైన్గా పిండి ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. మనకు ఆ బనానా షుగర్ జ్యూస్తోనే ఆ 1 కప్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేంత లోపల మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, నేను తీసుకున్న 1 కప్కి దాన్ని 2 పోర్షన్స్గా తీసుకున్నాను. వాటిని బాల్స్గా చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని మనం మందపాటి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి సన్నగా ప్రిపేర్ చేయొద్దు, చపాతీని కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి రెసిపీ మాత్రం. నిజంగా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. మనం చపాతీ మేకర్ మీద మందంగా చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఆయిల్ అప్లై చేస్తూ, ఒకవేళ అంటుకుపోతే ఆయిల్ అప్లై చేస్తూ చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్లో బిస్కెట్స్గా కట్ చేసుకోవచ్చు. నేను ఒక చిన్న రౌండ్ గ్లాస్ తీసుకొని బిస్కెట్స్ షేప్ వచ్చేటట్టుగా రౌండ్గా కట్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. నైఫ్తో కూడా స్క్వేర్స్గా కానీ రెక్టాంగిల్లో కానీ మీకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకుందాం పక్కకి. చూసారు కదా, అంత మందంగా ఉండాలి, మరీ సన్నగా ఉండొద్దు. ఇప్పుడు ఈ మిగిలిన పిండి ముద్దను కూడా మళ్ళీ రోల్ చేసుకొని మరో మందపాటి చపాతీ చేసుకొని దాంట్లో మళ్ళీ బిస్కెట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండి అంతటిని చేసుకొని ఇలా అన్నిటిని పక్క పెట్టుకుందాం బిస్కెట్స్. ఇప్పుడు ఆల్రెడీ హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. కాకపోతే ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియంలో పెట్టండి. మీడియం ఫ్లేమ్ పెట్టొద్దు, కంప్లీట్గా తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇవి చాలా తొందరగా వేగిపోతాయి, అందుకే లో టు మీడియంలో పెట్టండి. అప్పుడు లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే పక్కకు తీసేసుకోవాలి. అట్లా మిగిలినవన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం. అంతే అండి, ఎంత సింపుల్గా చూసారా. మన బిస్కెట్స్, బనానా బిస్కెట్స్ రెడీ అయిపోయి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయండి. టేస్ట్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉంది రెసిపీ? నచ్చిందా? డెఫినెట్గా ట్రై చేస్తారా? మరి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.